మేడం ఇప్పుడు మన ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? మోడీ గారు ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు 30 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ సపోర్ట్ ఉంది మాకు వర్గీకరణ కోసము. కిషన్ రెడ్డి గారు మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎంపీగా కానీ అక్కడ ఆ, ఆ, నరేంద్ర మోడీ గారే వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మరి కొంతమంది అంటుంటారు కదా, రాహుల్ గాంధీ వస్తారు అని అంటున్నారు. రానియం కూడా ఖచ్చితంగా మోడీ గారు రావాలి. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో మన కిషన్ రెడ్డి రావాలి. మా మాదిగ లోటు మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వేస్తాం. ఎందుకంటారు అంటే ఇప్పుడు ఉన్నది కదా, తను ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా 2 సార్లు పరిపాలించారు, దేశానికి ఏం చేయాలని కొంతమంది అంటున్నారు కదా. ఛాన్స్ ఇవ్వమంటున్నాం కానీ ఇప్పటివరకు మాకు మా వర్గీకరణ విషయంలో మాకు బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయలేదు, తర్వాత కాంగ్రెస్ కూడా చేయలేదు. ఫస్ట్ నుంచి బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి బీజేపీకి ఓటేసి గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. అన్నగారు కూడా అదే చెప్పారు. మా మాదిగ లోటు మాత్రం బీజేపీకి ఇస్తాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చూస్తాం మేము. అన్న ఇప్పుడు నరేంద్ర మోడీ కావాలా, పిఎం ఎవరు కావాలనుకుంటారు? ఎందుకంటే దేశం ఈరోజు యువత అయినా సరే ప్రతి ఒక్కరు పేద కుటుంబాలకు అన్ని వర్గాలకు ముందుండి నడిపిస్తున్న నాయకత్వం నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు నాయకత్వం ఉంటేనే దేశానికి అభివృద్ధి అవుతుంది. కాబట్టి మళ్ళీ నరేంద్ర మోదీ గారే వస్తారు. ఈసారి 400 సీట్లతోనే కంపల్సరీ నరేంద్ర మోదీ గారే వస్తారు. మరి కొంతమంది అంటారు కదా, రామ్ మందిర్ అని అది ఇది అని అది చేస్తూ ఉన్నారు, ప్రజల కోసం ఏం చేయట్లేదు అని చెప్తాను. లేదు అట్లేం లేదు. రామ మందిర్ చేస్తే ప్రతి ఒక్క దేశవ్యాప్తంగా గడప గడపకు దీపాలు వెలిగించి వెల్కమ్ స్వాగతం చెప్పారు కదా. ఎన్ని ఎంతమంది బలిదానాలు చేసుకుంటే ఆ రామ మందిర్, ఇది రామ మందిర్ కట్టడం తప్పైతే కాదు కదా. ప్రతి ఒక్కరు దాన్ని స్వాగతించారు. దానికే పెద్ద అది ఏం లేదు. రాహుల్ గాంధీ అవుతారు, పిఎం అవుతారు అని అంటున్నారు. రాహుల్ గాంధీ గారు పిఎం అయ్యే సమస్య లేదు. ఏ విధంగా అవుతారు? ఇప్పుడు ఒక ఫోటో పెట్టి నరేంద్ర మోదీ గారు పిఎం అవుతారా, రాహుల్ గాంధీ గారు పిఎం అవుతారా అంటే ప్రతి ఒక్కరికి కోరుకునేది మోదీ సాబ్కే ఇస్తారు. నరేంద్ర మోదీ గారికి పిఎం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు అదే ఉంది. కనుక నరేంద్ర మోదీ గారు పిఏ కంపల్సరీ. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళే బీజేపీ. కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కదా, 30 సంవత్సరాల వర్గీకరణ రావాలని. మరి ఒక్కసారన్నా మన వర్గీకరణ గెలిపించుకోవాలని కొంచెమన్నా ఉంది కదా మనకు. మరి తెచ్చుకోవాలి కదా. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? రాహుల్ గాంధీ లేకుంటే ఎవరు వస్తారు అనుకుంటారు పిఎం? మోడీ గెలవాలని అనుకుంటున్నాను. నేను గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు? ఎందుకంటే కొంచెం మా తరతరాల బిడ్డల గురించి, చిన్న చిన్న వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. కానీ మన భవిష్యత్తు అయిపోయింది. ఎట్లాగో ఎవరెవరికో సేవలు చేసినాం, అన్నీ చేసినాం, అయిపోయింది. మనకు ఏది ఉపయోగం లేదు. ఎంతోమందికి చేసినాం. వీళ్ళు ఇస్తాము, వాళ్ళు ఇస్తాం, మాకు ఇవి చేస్తాం, అవి చేస్తాం, మాకు చేసింది ఏమీ లేదు. ఎవరికి ఎక్కడైనా మధ్యతరగతి వాళ్ళని తొక్కే వాళ్ళు ఉన్నారు కానీ మమ్మల్ని పైకి తీసుకొచ్చేటోళ్ళు ఇప్పుడు ఈయన ఒక్కైనా మాకు మాట చేసిండు కాబట్టి మేము కట్టుబడి ఉంటాం. మేము రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఒక ఛాన్స్ ఇవ్వండి అని. ఎన్నిసార్లు ఇచ్చినామన్నా? మస్తు సార్లు ఇచ్చినాం, ఎన్నో సార్లు ఇచ్చినాం. మేమే ముసలోళ్ళం అయిపోతున్నాం. ఇంకా ఈ ఒక్కసారన్నా నరేంద్ర మోడీ గెలిస్తే కొంచెం పేద ప్రజలకు అండగా ఉంటాడని మా నమ్మకము. ఎస్సీ వర్గీకరణ రావాలి. తరతరాల పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుల గురించి ఇది ఒక్కసారి వచ్చిందనుకో, ఈ ఒక్కసారి చూద్దాం. మాకు ఆశ.